హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. సో ముందుగా మీ అందరికీ కంగ్రాచులేషన్ అండి. ఎందుకంటే మీరు ఈ రోజుతో మన యొక్క IIIT కోచింగ్ అనేది కంప్లీట్ చేసుకున్నారు. సక్సెస్ఫుల్గా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు మీరు ఎగ్జామ్ రాయడానికి. సో రేపు మీరు ఉదయం 11 గంటలకి ఎగ్జామ్ అయితే రాయబోతున్నారు. మనం చెప్పుకునేవి చాలా అంటే చాలా వస్తాయండి. ఖచ్చితంగా మీరు అందరూ సెలెక్ట్ అవుతారు. నేను చెప్తున్నానండి, నా ఛానల్ ఎవరైతే చూసారో వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం సెలెక్ట్ అవుతారు. నేనైతే మనకు 500 సెలెక్ట్ అవుతారు అనుకుంటున్నాను. ప్రతి క్యాంపస్లోనే నా యొక్క స్టూడెంట్స్ 100 మంది ఉండాలని నా ఆశ. సో నేను ఏ క్యాంపస్కి వెళ్ళినా సరే 100 మంది స్టూడెంట్స్ నన్ను పలకరించి సార్ నేను మీ ఛానల్ ద్వారా నేను సెలెక్ట్ అయ్యాను అనే ఒక్క చిన్న మాట చాలని, నాకు ఇంకేమీ వద్దు. సో ఖచ్చితంగా ఆ రోజు వస్తుంది, నేను ప్రతి క్యాంపస్కి వస్తాను ఏదో ఒక రోజు ఖచ్చితంగా. సో మీరు అందరూ కూడా నన్ను పలకరిస్తారు. ఖచ్చితంగా నేను మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తాను. ఎందుకంటే నాకు కొంతమంది ఆల్రెడీ నాకు పరిచయం ఉన్నారు కనుక. ఇంకా ఆలస్యం చేయగానే ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. అయితే ఈ వీడియో తర్వాత మీకు గ్రాండ్ టెస్ట్ ఉంటుంది, మెగా ఫైనల్ గ్రాండ్ టెస్ట్. ఈ మెగా ఫైనల్ గ్రాండ్ టెస్ట్కి అయితే మనకు ఖచ్చితంగా హాల్ టికెట్ అనేది ఉండాలి. ఎందుకంటే హాల్ టికెట్ నాకు ఇచ్చినట్లయితే, సో మీరు సెలెక్ట్ అయినట్లయితే సెలెక్ట్ అయిన రిజల్ట్ రోజు అనేటువంటి మీ యొక్క ఫోటో అనేది మన యూట్యూబ్ ఛానల్లో ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో మీ యొక్క పేరు, మీ యొక్క ఫోటో ఉంటుంది కనుక, సో నాకు మీ హాల్ టికెట్ నాకు ఇచ్చినట్లయితే మీ హాల్ టికెట్ నెంబరు, ఫోటో నాకు అందులో ఉంటాయి కనుక ఇంకా ప్రత్యేకించి మీరేమీ నాకు అవసరం లేదు, హాల్ టికెట్ ఒకటి ఉంటే చాలు అన్నమాట. సో ఒకవేళ మీరు హాల్ టికెట్ అప్లోడ్ చేయలేకపోతే నాకు వాట్సాప్లో పర్సనల్గా పంపించండి, అప్పుడు నేను వేరే లింక్ పంపిస్తాను. సో ఆ లింక్ మనం హాల్ టికెట్ అప్లోడ్ చేయవలసిన లేదండి. సో మీరు ఎగ్జామ్ రాయొచ్చు అన్నమాట. సో రెండు విధాలుగా ఎగ్జామ్ రాయొచ్చు. లింక్ ద్వారా అంటే హాల్ టికెట్ అప్లోడ్ చేసి ఎగ్జామ్ రాయొచ్చు, లేదంటే హాల్ టికెట్ పర్సనల్గా పంపించి ఎగ్జామ్ రాయొచ్చు అన్నమాట. సో మెగా ఫైనల్ గ్రాండ్ టెస్ట్ అన్నమాట. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంకి ఇదే పేపర్ అండి. అయితే తెలుగు మీడియం వాళ్ళకి వేరేగా తెలుగు మీడియం పేపర్ పెట్టానండి. సో ఆన్సర్స్ నేను ఎలాగ తెలుగులో చెప్తాను కనుక, సో మళ్ళీ 2 వీడియోలు చేయడానికి టైం అయితే నాకు దగ్గర లేదు కనుక నేను ఇదే పేపర్ని తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు కూడా చెప్పేస్తాను. సో కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. తెలుగు మీడియం వాళ్ళు, the SF of 4 and 2020 is equal to 4G minus 2020 then the value of G. అంటే ఇప్పుడు మనకి 4 2020 యొక్క SF అనేది 4G minus 2020 అయితే G విలువ ఎంత అని అడుగుతుంది అనమాట. సో ఆల్రెడీ మనకి 4 2020 SF ఎంత అవుతుంది, 4 అవుతుంది. ఎందుకంటే ఆ రెండింటిని మనకి డివైడ్ చేసే హైయెస్ట్ నెంబర్ 4 కనుక. సో 4G minus 2020 is equal to 4. ఈ 2020 అటు సైడ్ వెళ్తే మనకి 2024 అవుతుంది. 4G is equal to 2024. So G is equal to 2024 by 4. So 4 5s are 4 zeros are 4 6s are. So 506 is the answer. So G is equal to 506. By which digit the value of 2020 whole to the power 2020 ends. అంటే ఈ ఎక్స్పాన్షన్లో లాస్ట్ డిజిట్ ఏంటని అడుగుతుంది, యూనిట్స్ ప్లేస్ అన్నమాట. సో మనకి ఆబ్వియస్గా 0 ఉంది కనుక ఆన్సర్ 0 వస్తుంది. ఎందుకంటే ఏ నెంబర్ మల్టిప్లై చేసినా, ఎంత మనం ఎక్స్పాండ్ చేసినా సరే ఆన్సర్ 0 వస్తుంది. సో ఆన్సర్ యూనిట్స్ ప్లేస్లో 0 వస్తుంది. ఇఫ్ 2 zeros of the polynomial are reciprocal to each other then the value of m is. ఎప్పుడైనా సరే రెసిప్రోకల్స్ అయ్యాయంటే మనకి గుర్తుపెట్టుకోండి, A ఈజ్ ఈక్వల్ టు C. అంటే x² కోఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. x² కోఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే x² గుణకం అనేది స్థిరాంకానికి సమానం. సో అప్పుడు మనకేమవుతుంది, m-1 ఈజ్ ఈక్వల్ టు 2020. సో m ఈజ్ ఈక్వల్ 2020 ప్లస్ 1 అంటే m ఈజ్ ఈక్వల్ 2021. సో ఆన్సర్ 2021. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ 2020 log 9.9 బార్ బేస్ 10. ఇక్కడ 9.9 బార్ అంటే అర్థం ఏంటంటే 99లో ఆ 9 తీస్తే సో 90/9. 90/9 అంటే 10 అండి. సో 2020 ఇంటూ log 10 బేస్ 10. log 10 బేస్ 10 1 కనుక 2020 ఇంటూ 1 2020. సో ఆన్సర్ 2020. చూస్ ద కరెక్ట్ ఫాలోయింగ్. √2 వాల్యూ నుంచి మనకి 1.414, √3 వాల్యూ 1.732, √5 వాల్యూ 2.236. సో ఆన్సర్ మనకి CAB కనుక ఆప్షన్ C. ఏ సబ్సెట్ B అయితే అంటే ఏలో ఉన్నవన్నీ Bలో ఉంటే n of A ఈజ్ ఈక్వల్ టు 25, n of B ఈజ్ ఈక్వల్ టు 35 అయితే n of A ఇంటర్సెక్షన్ B ప్లస్ n of A యూనియన్ B. n of A ఇంటర్సెక్షన్ B అంటే ఏలో ఉన్నవన్నీ Bలో ఉన్నాయి కనుక ఇంటర్సెక్షన్ చేస్తే చిన్నవి రావాలి. చిన్నదంటే 25 అండి. n of A యూనియన్ B అంటే సో ఏలో ఉన్నవన్నీ Bలో ఉన్నాయి కనుక యూనియన్ చేస్తే పెద్దది రావాలి కనుక పెద్దది 35 అంటే 25 ప్లస్ 35 60. సో ఆన్సర్ 60. మ్యాచ్ ది ఫాలోయింగ్. పై అంటే మనకి నల్ సెట్ అండి, మ్యూ అంటే యూనివర్సల్ సెట్, సింగిల్టన్ సెట్, 2020 అంటే n అంటే న్యాచురల్ నెంబర్స్, అది ఇన్ఫైనైట్ సెట్ అన్నమాట. ఎందుకంటే ఇన్ఫైనైట్ నెంబర్స్ ఉంటాయి అన్నమాట. సో ఆప్షన్ B. ద డిగ్రీ ఆఫ్ 2020 ఆఫ్ పాలినామిల్ ఇస్ 2020 ఓన్లీ. సో అది తప్పండి. ఎందుకంటే 2020 2020 యొక్క బహుపది యొక్క తరగతి అనేది 2020 కాదండి. సో అదేంటి మనకి 0. ద కాన్స్టెంట్ పాలినామిల్ ఈస్ 0. డిగ్రీ ఆఫ్ ది కాన్స్టెంట్ పాలినామిల్ ఈస్ 0 కనుక ఆన్సర్ 0. అది తప్పు ఇచ్చాడు. ద డిగ్రీ ఆఫ్ కాన్స్టెంట్ పాలినామిల్ 0 ఇది కరెక్ట్ అండి. సో అది డెఫినేషన్. అంటే 1 రాంగ్ 2 రైట్ మాట. సో ఆప్షన్ B.
Read the following paragraph and answer the question. If n arithmetic means are between a and b, then the common difference is b minus a by n plus 1, and also the sum of those AMs is n by 2 into a plus b, and also the nth term is a plus nb by n plus 1. సో మనకి ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ తెలుగులో ఒకసారి చెప్తాను చూడండి. ఏ కామ బీల మధ్య అంకమధ్యమాలు n ఉంటే వాటికి పదాంతరం b మైనస్ a బై n ప్లస్ 1 అవుతుంది. సో ఆ అంకమధ్యమాల మొత్తం నుంచి n by 2 ఇంటూ a ప్లస్ b, ఆ ఎన్నో పదం నుంచి a ప్లస్ nb బై n ప్లస్ 1. ఇప్పుడు ఏమవుతుందంటే బిట్వీన్ 2018 అండ్ 2020 3 అర్థమెటిక్ మీన్స్ ఆర్ ఇన్సర్టెడ్, దెన్ ద మిడిల్ టర్మ్ ఈజ్. ఇప్పుడు ఈ రెండింటి మధ్యన 3 అర్థమెటిక్ మీన్స్ ఇన్సర్ట్ చేశారు, అంటే 2019, 2020, 2021. సో అందులో మిడిల్ నెంబర్ 2020, సో ఆన్సర్ 2020. ఇఫ్ కామన్ డిఫరెన్స్ ఇస్ d ఈజ్ ఈక్వల్ టు b మైనస్ a బై n ప్లస్ 1, దెన్ n ఈజ్ ఈక్వల్ టు, సో n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి ఇప్పుడు మనకి ముందు n ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు b మైనస్ a బై d. ఓకేనా, అప్పుడు n ఈజ్ ఈక్వల్ టు b మైనస్ a బై d మైనస్ 1. ఎల్సిఎం చేస్తే b మైనస్ a మైనస్ d బై d. సో ఆప్షన్ b. If 40 arithmetic means are inserted between 35 and 66, then the sum of those 40 arithmetic means is. సో చెప్పాను కదండి, n by 2 into a plus b నేను ఫార్ములా ఇచ్చాను కదా పారాగ్రాఫ్లో. సో 40 by 2 into ఫస్ట్ టైం 35, లాస్ట్ టైం 66 కనుక 35 plus 66 101. 40లో హాఫ్ ఎంత 20, 20 into 101 2020. ఆన్సర్ 2020. If 8 arithmetic means are inserted between 2 and 20, then the 8th term is. సో మనకి 2కి 20కి 8 అర్థమెటిక్ మీన్స్ మనం పెట్టాం. ఇక్కడ మనకి d వాల్యూ ఫైన్ చేస్తే 20 మైనస్ 20 18 బై 8 ప్లస్ 1 అంటే 9. సో అంటే మనకి 18 by 9 అంటే 2 1, కామన్ డిఫరెన్స్ 2 మాట. అంటే ఫస్ట్ 2 9 అలా 2 అని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే 2 4 6 8 అలా 20 వరకు రాశాను. ఇప్పుడు ఇందులో 8th టర్మ్ ఏమవుద్ది 18 అవుతుంది. సో ఆన్సర్ 18. If alpha comma beta are the two zeros of this polynomial, then alpha square by beta power minus 2. దీన్ని ఏం రాసుకోవచ్చండి, ఆల్ఫా స్క్వేర్ ఇంటూ బీటా స్క్వేర్ రాసుకోవచ్చు, అంటే ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు, అంటే ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్, అంటే శూన్యాల లబ్ధము. ఏమవుతుంది మనకి మూలాల లబ్ధము 7/2020. సో 7/2020 హోల్ స్క్వేర్ అంటే అంత 49/2020 హోల్ స్క్వేర్ అంటే 4080400. If x plus y is equal to 0 and x greater than 0, which of the following is correct? ఇక్కడ బాగా క్లియర్గా లాజికల్గా ఇచ్చానండి చూడండి. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ 0, ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అంటే ఎక్స్ అనేది పాజిటివ్, అంటే కంపల్సరీగా వై అనేది నెగిటివ్ అవ్వాలి. వై నెగిటివ్ అయితేనే అప్పుడు ఆ ఎక్స్ ప్లస్ వై అనేది 0 అవుతుందన్నమాట, ఇజంట్ ఇట్? సో అప్పుడు మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2020 పాజిటివ్ నెంబర్, వై లెస్ దాన్ 0. సో ఆప్షన్ సి రైట్. ఫస్ట్ రాంగ్, ఎందుకంటే ఎక్స్ 2020 అప్పుడు వై పాజిటివ్ అయితే మనకి 0 రాదు. ఇప్పుడు వై 2020 ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అయితే రెండు పాజిటివ్ ఉన్నాయి, అక్కడ కూడా 0 రాదు. కనుక ఆన్సర్ థర్డ్ ఆప్షన్. మ్యాచ్ ది ఫాలోయింగ్. Solution of x is equal to 2020, y is equal to 2020 lines. So 2020 comma 2020. So option C. Next, x plus 2020 is equal to 0, y plus 2020 is equal to 0. అంటే మైనస్ మైనస్. సో సెకండ్. x minus 2020 is equal to 0, x plus 2020 is equal to 0. అంటే 2020 comma minus 2020. సో ఫస్ట్ ఆప్షన్ అంటే ఆప్షన్ బి. ద డిఫరెన్స్ ఆఫ్ ది ఆపోజిట్ యాంగిల్స్ ఇన్ ప్యారలోగ్రామ్. సో ఎప్పుడు కూడా ప్యారలోగ్రామ్లో ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయండి. కనుక అప్పుడు మనకి యాంగిల్ ఏ మైనస్ యాంగిల్ సి అనేది ఏమవుద్ది, యాంగిల్ ఏ మైనస్ యాంగిల్ ఏ అవుద్ది. సో దట్ ఈజ్ ఈక్వల్ 0. యాంగిల్ ఏ క్యాన్సిల్ ద 0. ద పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ y ఈజ్ ఈక్వల్ 2020 అండ్ y ఈజ్ ఈక్వల్ 0 హ్యాస్ నో సొల్యూషన్. ఎందుకంటే y ఈజ్ ఈక్వల్ 0 అన్న x y ఈజ్ ఈక్వల్ 2020 అంటే ప్యారలల్ టు x. సో రెండు ప్యారలల్ లైన్స్ కనుక దానికి మనకి సొల్యూషన్ అనేది ఉండదు, కనుక నో సొల్యూషన్. 5x minus 2020 is equal to 0, 13y plus 2020 is equal to 0. టూ లైన్స్ ఆర్ మనకి సింపుల్గా a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అండి. సో ఇవి మనకి యాక్చువల్గా ఇవి పెర్పెండిక్యులర్ లైన్స్. పెర్పెండిక్యులర్ లైన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ ఎస్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. కనుక ఆన్సర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. నన్ను పెట్టకూడదండి. సో మనకి ఏంటంటే మనకి పెర్పెండిక్యులర్ లైన్స్ లేదు కనుక ఆప్షన్లో నన్ను పెట్టకూడదు, ఎందుకంటే పెర్పెండిక్యులర్ ఆల్సో కాల్డ్ ఎస్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. కనుక ఆన్సర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. సో మీరు ఎలాగైనా తీసుకోవచ్చు, a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2. సో మనకి ఆన్సర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ద పెర్పెండిక్యులర్ లైన్స్ ఆర్, సో x ఈజ్ ఈక్వల్ 2020, y ఈజ్ ఈక్వల్ 2020. ఈ రెండు కూడా మనకి ఏమవుతాయి, పెర్పెండిక్యులర్ లైన్స్ అవుతాయి. ఎందుకంటే x ఈజ్ ఈక్వల్ 2020 అంటే ప్యారలల్ టు y యాక్సిస్, y ఈజ్ ఈక్వల్ 2020 అంటే ప్యారలల్ టు x యాక్సిస్. కనుక ఆప్షన్ ఏ. ద సొల్యూషన్ ఆఫ్ x ప్లస్ 1/y ఈజ్ ఈక్వల్ 2020 ఈజ్. సో నేను థర్డ్ ఆప్షన్ తీసుకున్నానండి. థర్డ్ ఆప్షన్ తీసుకుంటే x వాల్యూ 2021 వేసాను, y వాల్యూ -1 వేసాను. 2021లో 1 తీస్తే 2020. సో ఆన్సర్ 2020 కనుక సో ఆప్షన్ సి.
నెక్స్ట్ ఇది కూడా చాలా లాజికల్గా ఇచ్చానండి. y ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 1 హ్యాస్ డాష్ సొల్యూషన్. జనరల్గా ఏం చేస్తారంటే స్టూడెంట్స్, సో y ఈజ్ ఈక్వల్ 2000 y వాల్యూ నుంచి 2020 వేస్తారు, x వాల్యూ 2021 వేస్తారు. సో సెకండ్ ఆప్షన్ పెడతారు, ఎందుకంటే ఇది y అది x అనుకుంటాం మరి, కనుక ఫస్ట్ ఆప్షన్ అండి. సో 2020 x వాల్యూ, y వాల్యూ 2021. నెక్స్ట్ ద డిగ్రీ ఆఫ్ దిస్ పోలోనోమియల్ ఆర్ టర్మ్ ఈజ్, సో 2020 ఇంటూ దీన్ని x పవర్ 1010 రాయొచ్చు, y పవర్ 1010 రాయొచ్చు, ఎందుకంటే ఏ పవర్ m హోల్ పవర్ n ఈక్వల్ ఏ పవర్ m అని. కనుక ఇప్పుడు డిగ్రీ కావాలంటే ఆ వేరియబుల్స్ యొక్క పవర్స్ని యాడ్ చేయాలి, అంటే 1010 ప్లస్ 1010, సో 2020. సో చాలామంది ఏం చేసుకుంటారంటే 4040 అనుకుంటారు అన్నీ యాడ్ చేసి, కనుక ఆన్సర్ 2020. విచ్ టర్మ్ ఈజ్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ 2020. ఇప్పుడు ఈ సిరీస్లో 2020 అనేది ఎన్నో టర్ము? ఏం లేదంటే మనకి a ప్లస్ n-1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు 2020. సో a వాల్యూ 22, n-1, d వాల్యూ మనకి 2 అండి. సో దాన్ని బట్టి మనకి ఏమవుతుంది, అన్నింటిలో 2 కామన్ ఉంది కనుక 2 11s 2 1s 2 1010. సో ఇప్పుడు ఈ 11 అటు సైడ్ వెళ్తే n-1 ఈజ్ ఈక్వల్ టు 999. సో -1 అటు సైడ్ వెళ్తే +1 అవుతుంది. సో 1000 ఈజ్ ద ఆన్సర్. ఇఫ్ x ప్లస్ 2, 2x, 2x ప్లస్ 3 ఆర్ 3 కాన్సిక్యూటివ్ టర్మ్స్ ఆఫ్ AP, దెన్ 2020 బై x మైనస్ 404 ఈజ్. సో మనకి ముందు ఇవి కాన్సిక్యూటివ్ టర్మ్స్ AP కనుక x వాల్యూ ఫైండ్ చేయాలి. అంటే 2b ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ అండి ఫార్ములా. సో 2b అంటే 2 ఇంటూ 2x అంటే 4x ఈజ్ ఈక్వల్ టు 3x ప్లస్ 5. సో x ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది. మనకేం కావాలి, 2020 బై x మైనస్ 404. ఇక్కడ x వాల్యూ 5 అంటే నేను ఫస్ట్ ఆప్షన్ 5 ఇచ్చాను, 5 పెట్టకూడదండి. మనం ఏంటైతే ఏదైతే అడిగాడో అది ఫైన్ చేసి దాని ఆన్సర్ పెట్టాలి, కనుక నేను లాజికల్గా ఇచ్చాను. ఇక మనకి 404 మైనస్ 404, సో 0 ఆన్సర్. The sum of n terms of AP is given by Sn is equal to 5n square plus 2020n. Then which of the following is common difference? మనకి కామన్ డిఫరెన్స్ కావాలంటే షార్ట్ కట్ చెప్పాను కదండి, n స్క్వేర్ పక్కన ఎంత అయితే ఉంటుందో దాన్ని ఇంటూ 2 చేసాను చాలు. సో 5 2s are 10, అదే ఆన్సర్, ఇంకేమి చేయొద్దు మీరు. లేని చాలా పెద్ద ప్రాసెస్ అది. ఈ 3 టర్మ్స్ అనేది జీపీలో ఉంటే 505x కావాలి. సో జీపీలో ఉంటే మనకేంటి, b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ac, కనుక x ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ x ప్లస్ 3. సో అప్పుడు మనకి a ప్లస్ b హోల్ స్క్వేర్, a స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 2ab అంటే 2 2s are 4x ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ x స్క్వేర్ అవుతుంది, x ఇంటూ 3 3x అవుతుంది. x స్క్వేర్ క్యాన్సిల్ అయితే 4x మైనస్ 3x అంటే x అవుతుంది, ప్లస్ 4 అటు వెళ్తే -4. సో మనకు -4 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, 500x ఇంటూ -4 అంటే -2020. సో చాలామంది అనుకుంటారంటే 2020లో ఆన్సర్ ఉన్నాయి కదా, ఆన్సర్ 2020 పెడతారు, కానీ -2020 ఇస్ ద ఆన్సర్, ఎందుకంటే మనకు -2020 వచ్చింది. ద సమ్ ఆఫ్ 2020 అండ్ ఇట్స్ ఎడిటివ్ ఇన్వర్స్. ఎప్పుడైనా సరే ఒక నెంబర్కి దాని ఎడిటివ్ ఇన్వర్స్ యాడ్ చేస్తే 0 వస్తుంది. సో ఆన్సర్ 0. నెక్స్ట్ ఈ 3 పాయింట్స్ కొలీనర్ అయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్. సో కొలీనర్ అయ్యాయి కనుక మనకి x1 బై x2 ఈజ్ ఈక్వల్ టు y1 బై y20. సో x బై 2020 ఈజ్ ఈక్వల్ టు y బై -2020. సో 2020 క్యాన్సిల్ అయితే x ఈజ్ ఈక్వల్ టు -y. సో -y ఇటు సైడ్ వస్తే +y అవుతుంది, x ప్లస్ y ఈజ్ ఈక్వల్ 0. సో ఫస్ట్ ఆప్షన్. ద ఆర్థో సెంటర్ ఆఫ్ దిస్ 3 పాయింట్స్ ఈజ్. సో ఈ 3 పాయింట్స్ని మనం కోఆర్డినేట్ యాక్సెస్లో డినోట్ చేస్తే 0 0 5 0 0 5. సో మనకి ఆర్థో సెంటర్ అంటే ఏంటి అంటే ద పాయింట్ ఆఫ్ ది ఇంటర్సెక్షన్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ ది కాంకరెన్స్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆల్టిట్యూడ్స్ అనేవి 2 అవుతాయి కనుక ఆ 2 ఎక్కడ మనకి 90 degrees వెట్టెక్స్ దగ్గర మనకి కోయిన్సైడ్ అవుతుంది, కనుక 90 degrees వెట్టెక్స్ అనేది మనకి ఆర్థో సెంటర్ అవుతుంది, కనుక ఆన్సర్ 0,0. ఇది చాలా మంచి లాజికల్గా ఇచ్చానండి. చూడండి, ఏబీసీ ట్రయాంగిల్ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఆర్క్యూపీ, దెన్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ 50 degrees, యాంగిల్ పీ ఈజ్ ఈక్వల్ 80 degrees, దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ. సో మనకి ఇక్కడ ఏ వాల్యూ 50 అంటే పీ వాల్యూ 80 అంటే ఆటోమేటిక్గా బీ వాల్యూ 50 అవుతుంది, సి వాల్యూ 80 కనుక. సో ఎందుకంటే మనకి ఒకటి 50 ఒకటి 80 అంటే ఆటోమేటిక్గా మిగతా యాంగిల్స్ 50 50 100 ప్లస్ 80 కనుక 2 50లో ఒక 80 మాట. సో అంత లాజికల్గా ఇచ్చానమాట. ఇక్కడ ఏఆర్ ఈక్వల్ అవుతాయి, ఎందుకంటే ఆర్ కూడా 50 కనుక బీఆర్ కూడా ఈక్వల్ అవుతాయి, ఏబిక్యూఆర్లు కూడా ఈక్వల్ అవుతాయి, కానీ ఆర్సీ ఈక్వల్ అవుతుంది ఎందుకంటే ఆర్ 50 సి అనేది 80 కనుక ఆ 2 ఈక్వల్ అవుతుంది, కనుక 1 2 3 ఓన్లీ కరెక్ట్ ఆన్సర్. ఇది కూడా చాలా మంచి లాజికల్గా ఇచ్చానండి. ద హైట్ ఆఫ్ ది ఈక్వలేటర్ యాంగిల్ ఇస్ √3 cm, దెన్ ఇట్స్ ఏరియా ఈజ్ హైట్ √3 ఇచ్చాను కనుక. సో హైట్ అంటే ఏంటి మనకి √3/2 ఇంటూ ఏ అండి. సో √3 క్యాన్సిల్ అయితే ఏ ఈక్వల్ టు 2 వస్తుంది. మనకి ఏరియా కావాలి, ఏరియా ఏంటి √3/4 a స్క్వేర్. సో ఆల్రెడీ ఏ 2 వచ్చింది కనుక అందులో వేస్తే √3/4 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4. సో 4 క్యాన్సిల్ అయితే √3 అంటే నేను ఇచ్చిన హైట్ √3, ఆన్సర్ కూడా √3. సో చాలా మంచి లాజికల్ బిట్ మాట.
ద సమ్ ఆఫ్ ది యాంగిల్ ఇన్ ఎ సెమీ సర్కిల్ అండ్ యాంగిల్ అట్ ది సెంటర్ ఆఫ్ సెమీ సర్కిల్. సో ఇక్కడ సెమీ సర్కిల్లో 90 degrees, అదేవిధంగా సెమీ సర్కిల్ సెంటర్లో 180 degrees. సో 90 + 180 270 degrees. సో ఆన్సర్ 270 degrees. ఇది కూడా మంచి లాజికల్ బిట్ అండి. tan square theta మైనస్ secant square theta, జనరల్గా ఆన్సర్ 1 పెడతారు, కానీ secant square theta మైనస్ tan square అయితే 1 అండి. రివర్స్ చేశాను కనుక మైనస్ కామన్ తీసాను. సో ఇక్కడ మైనస్ కామన్ తీస్తే -1 ఇస్ ద ఆన్సర్. ఇది కూడా చాలా లాజికల్గా ఇచ్చాను. సో tan theta అంటే ఏంటి, sin theta / cos theta. సో ఇంటూ sin theta ఇచ్చాను నేను, cos theta ఇవ్వలేదు. cos theta ఇస్తే కాసు క్యాన్సిల్ అయితే cos theta వస్తుంది ఆన్సర్. ఓకేనా, sin theta వస్తుంది. అసలు sin theta అనేది ఆప్షన్లో లేదు. మీరు ఏం చేస్తారు, cos theta పెట్టేస్తారు, కానీ ఆప్షన్ 4th, ఎందుకంటే sin theta / cos theta ఇంటూ sin theta. సో అటువంటి ఆప్షనే లేదు కనుక ఆన్సర్ నన్. అలాంటివి కూడా ఇస్తాడు, నన్ అని కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? sin square theta = 1 + cos square కాదండి, 1 - cos square కనుక అది రాంగ్. నెక్స్ట్ sin / cos = tan అండి, cot కాదు, అది కూడా రాంగ్. సో √1 + tan secant square అంటే tan square అండి, √1 + secant square అంటే tan square కాదండి, √secant square - 1 అంటే tan square, అది కూడా రాంగ్. ఇంకా cot theta అంటే ఏంటి, cos / sin అండి. సో ఇంటూ sin కనుక sin క్యాన్సిల్ అయితే cos, కనుక ఓన్లీ 4th ఆప్షన్ ఓన్లీ కరెక్ట్. అంత మంచి లాజికల్గా ఇచ్చాను. నెక్స్ట్, ఏ పోల్ ఆఫ్ 2020 meters హై casts a shadow 2020 √3 meters long on the ground. At that instant the sun elevation is, సో ఎలివేషన్ కనుక మనకి ఆపోజిట్ బై హైపోటెనస్, సో ఆపోజిట్ బై సైడ్ adjacent side. tan theta = adjacent, opposite side by adjacent side. అంటే tan theta = ఎదురు భుజం బై ఆసన భుజం. అంటే 2020 / 2020 √3. సో 2020 క్యాన్సిల్ అయితే 1/√3. అంటే tan 30 degrees 1/√3 కనుక ఆన్సర్ 30 degrees. The number of the cubes having edge 2 cm made from a cube with volume 8 meter cube is. సో ఆల్రెడీ వాల్యూమ్ 8 meter cube ఇచ్చాడు కనుక వాల్యూమ్ ఆఫ్ ది బిగ్ క్యూబ్ బై వాల్యూమ్ ఆఫ్ ది స్మాల్ క్యూబ్, దట్ ఈస్ కాల్డ్ నెంబర్ ఆఫ్ ది క్యూబ్స్ అనమాట. సో అంటే ఇక్కడ 8 ఇంటూ మీటర్ క్యూబ్ కనుక 1 meter ఇంటూ 1 meter ఇంటూ 1 meter అంటే 100 ఇంటూ 100 ఇంటూ 100 బై 2 ఇంటూ 2 ఇంటూ 2, 2 2s are 4, 4 2s are 8, 8 8 క్యాన్సిల్ అయితే మనకి 10 lakhs వస్తుందన్నమాట. సో ఆన్సర్ 10 lakhs. 10 lakhs క్యూబ్స్ మనం తయారు చేయొచ్చు. The ratio of the total surface area of a sphere and hemisphere. Total surface area of a sphere ఏంటి మనకి 4πr². అదే హెమిస్ఫియర్ అయితే 3πr². πr² క్యాన్సిల్ అయితే 4:3. చాలా ఈజీ అండి. ఇప్పుడు ఈ ఫిగర్లో ఏంటంటే మనకి ABCD అనేది రెక్టాంగిల్ని ఇచ్చాను, రేడియస్ ఇచ్చాను. రేడియస్ అంటే మనకి బాగా అబ్జర్వ్ చేస్తే రెక్టాంగిల్ రేడియస్ కనుక డయాగ్నల్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. డయాగ్నల్స్ ఈక్వల్ కనుక AC = BO. సో కనుక మనకి వాడు ఏమంటున్నాడు, డయాగ్నల్ ఆఫ్ ది రెక్టాంగిల్ అడుగుతున్నాను. సో డయాగ్నల్ ఆఫ్ రెక్టాంగిల్ అవుతుంది, సో రేడియస్ అవుతుంది కనుక ఆన్సర్ 5 cm. అంటే ఇచ్చిందే ఒక్కోసారి మనకి ప్రశ్నలో ఇచ్చిన ఆన్సర్ అనుకుంటున్నమాట. సో ఆలోచించి చేయాలి. మీడియన్ ఆఫ్ దిస్ డేటా ఈజ్ 404, దెన్ x + 1 ఈజ్. సో మనకి మీడియన్ నేను అన్నీ కూడా అసెండింగ్ ఆర్డర్లో పెట్టలేదండి. ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్లో పెడితే మనకి మధ్యలో కరెక్ట్గా x/5 వస్తుంది. సో x/5 = 404. అప్పుడు x = 2020. జనరల్గా మీరు ఏం చేసిన వెంటనే x = 2020 వచ్చింది కనుక వెంటనే 2020 పెట్టేస్తారు. కానీ నేను అడిగింది ఏంటి, x + 1 అంటే 2020 + 1 2021. సో ఆన్సర్ B. ద మోడ్ ఆఫ్ దిస్ వన్, సో చాలా ఈజీగా ఇచ్చానండి. ఎక్కువసార్లు మనకి 2022 వచ్చింది కనుక ఆన్సర్ 2022. మ్యాచింగ్, టాసింగ్ ఏ కాయిన్ అంటే 2 అండి. 2 ఉంటాయి టోటల్ పాసిబిలిటీస్ అంటే మొత్తం పరివేశనాల సంఖ్య. థ్రోయింగ్ ఏ డైస్, సో ప్యాచింగ్ను దొరిలిస్తే మనకి 6 వస్తాయి. డెక్ ఆఫ్ కార్డ్స్ 52 ఉంటాయి. సో ఆన్సర్ C. ద మోడ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్ ఇస్ x, దెన్ x = సో న్యాచురల్ నెంబర్ యొక్క మోడ్ అనేది x అని ఇచ్చాను. అసలు న్యాచురల్ నెంబర్కి మనకి మోడ్ ఉండదు, కానీ నేను x ఇచ్చాను. దెన్ x = అప్పుడు 0 1 5 అసలు ఏది అవ్వదండి, కాన్స్, ఎందుకంటే ఆ వాల్యూ చెప్పలేము, x వాల్యూ మనం చెప్పలేము, అసలు ఉండదు కనుక. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ ప్రాబిలిటీ. సో 1/2 అంటే 0.5 అండి, 1 కన్నా తక్కువ ఉంది. 2/3 అంటే అది కూడా 1 కన్నా తక్కువ ఉంది. 3/4 అంటే అది కూడా 1 కన్నా తక్కువ ఉంది. 3/2 అంటే అది 1 కన్నా ఎక్కువ ఉంది కనుక అదే మనకి కరెక్ట్ ప్రాబిలిటీ కాదన్నమాట. x <9, నెక్స్ట్ x <-9 అయితే మీడియన్ అడుగుతున్నానండి. సో ఇక్కడ మనకి z అనేది ఇంటీజర్, x అనేది ఇంటీజర్ అనమాట. సో అంటే ఏంటి -8 -1 -6 -5 -4 -3 -2 -1 0 1 2 3 అలా 8 వరకు రాసుకున్నాం. ఇందులో కరెక్ట్గా మనకి మీడియన్ ఏమవుతుంది, 0 అవుతుంది. ఎందుకంటే అటువైపు 8s ఉన్నాయి, ఇటువైపు 8 ఉన్నాయి కనుక మధ్యలో 0 కనుక ఆన్సర్ 0. ద ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అనేది ఫిస్సర్ అండి. రెనే డిస్కార్టెస్ అనేది ఫాదర్ ఆఫ్ కోఆర్డినేట్ జామెట్రీ. నెక్స్ట్ కాంట్ అనేది ఫాదర్ ఆఫ్ సెట్స్. నెక్స్ట్ యూక్లిడ్ అనేది ఫాదర్ ఆఫ్ జామెట్రీ. ద మీన్ ఆఫ్ ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్, సో n × n + 1/2 అండి. సో అప్పుడు 100 × 100 + 1/2 కనుక 5050 వస్తుంది. నేనే అడిగాను, మీన్ కనుక మనకి ఏం చేయాలి, 5050/100. సో 0 0 క్యాన్సిల్ అయితే 50.5, ఆన్సర్ 50.5.
ద రేంజ్ ఆఫ్ ది ఇండిపెండెంట్ ఇయర్ టు ది టిల్ ఇయర్. సో ఇండిపెండెంట్ ఇయర్ అంటే మన 1947 అండి, టిల్ ఇయర్ అంటే 2020. సో 2020లో 1947 తీస్తే 73 ఇస్ ద ఆన్సర్. సో ఆప్షన్ బి. ద సమ్ ఆఫ్ ది ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 52 సండేస్ 53 సండేస్ ఇన్ నార్మల్ ఇయర్, అది లీప్ ఇయర్ అయినా నార్మల్ అయినా సరే మనకు 1 వస్తుంది. ఎందుకంటే 52 53 రెండు అడుగుతున్నాం కనుక 52 అయితే 2/7, 53 అయితే 5/7. సో ఆన్సర్ ఏంటి 2/7 + 5/7 అంటే 1. నెక్స్ట్ లాస్ట్ బిట్ అండి. సో మెనీ స్టూడెంట్స్ ఆర్ ప్రిపేరింగ్ RGU KT సెట్ 2020 బై వాచింగ్ జీ స్మార్ట్ యూట్యూబ్ ఛానల్, దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కరెక్ట్ సెంట్రల్ టెండెన్సీ ఫర్ దట్ ఛానల్? సో ఆన్సర్ మోడ్ అండి. అంటే ఎక్కువ మంది చూస్తున్నారు కనుక జీ స్మార్ట్ యూట్యూబ్ ఛానల్ని, సో మనకి ఎక్కువ మంది చూస్తున్నారు కనుక ఎక్కువ సార్లు వచ్చేది మనకి మోడ్ అవుతుందన్నమాట, సెంటర్ ఆఫ్ టెండెన్సీ. సో కేంద్రీయ స్థానం వెళుతా అనేది మనకి బాహుళకం అవుతుందండి. సో ఇది ఫ్రెండ్స్. దీని తర్వాత మీకు ఫిజిక్స్ మంచి ఇంపార్టెంట్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, అదేవిధంగా కెమిస్ట్రీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, అదేవిధంగా బయాలజీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కనుక అవి కూడా చూడండి. సో దీంతో మనకి జీ స్మార్ట్ యూట్యూబ్ ఛానల్ 45 days ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందన్నమాట. సో ఈ కోర్స్ అనేది మీకు ఖచ్చితంగా ఉపయోగపడింది. సో మీరు నాకైనా థ్యాంక్స్ చెప్పాలన్నా ఏదైనా సరే మీరు చేయాలన్నా సరే కామెంట్ సెక్షన్లోని సో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. సో మీకు ఏ విధంగా ఫీల్ అవుతారో ఆ విధంగా మీకు నచ్చితే ఎస్ ఐ లైక్ దిస్ ఛానల్ వెరీ మచ్, ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్, మీరు ఏది తోస్తే అది మీరు రాయండి కామెంట్ సెక్షన్లో. సో కామెంట్ సెక్షన్లో మాత్రం రాయండి, లైవ్ చాట్లో రాయొద్దు. సో కామెంట్ సెక్షన్లో రాయండి మీకు ఈ ఛానల్ అనేది ఉపయోగపడిందా లేదా, ఎలా ఉపయోగపడింది, సో ఇవన్నీ మీరు ఎలా తెలియజేస్తే ఆ విధంగా తెలియజేయండి. లేదంటే నాకు వాట్సాప్లో అయినా సరే టైప్ చేయండి. సో వాట్సాప్లోని మీ యొక్క నా యొక్క పర్సనల్ నెంబర్కి మీ యొక్క హాల్ టికెట్ పెట్టడం మర్చిపోవద్దు. లేదంటే ఎగ్జామ్ లింక్లు అయినా సరే మీరు అప్లోడ్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు. ఎలాగైనా సరే మీ హాల్ టికెట్ నాకు వస్తే మీరు సెలెక్ట్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో మీ యొక్క ఫోటో అనేది డిస్ప్లే అవుతుంది మీ యొక్క జిల్లాతో పాటు. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ గౌరీ స్మార్ట్ ఛానల్. నా ఛానల్ని ఎంతలా సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదములు. సో ప్రత్యేక ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి. ఇంకా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ స్టార్ట్ అవుతుంది. సో ఈ వీడియో తర్వాత మీకు ఇంకొక వీడియో ఉంటుంది, ఆ వీడియో మీరు చూసి ఇంకా మీరు పడుకోండి, ఇంకా నైట్ ప్రిపేర్ అవ్వద్దు, మార్నింగ్ కూడా ప్రిపేర్ అవ్వద్దు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఫిజిక్స్ కంటిన్యూ అవుతుంది. The prism with crown angle A 60 degrees produces an angle of minimum deviation of 30 degrees. Then the refractive index of material of the prism is. We know the formula for refractive index of prism is sin A plus D by 2 by sin A by 2. Here A value is 60 degrees and D value is 30 degrees. So sin A plus D by 2 becomes sin 60 plus 30 by 2, that is sin 45 by sin A by 2. So sin 60 by 2 sin 30, sin 45 by sin 30. Sin 45 1 by root 2 divided by sin 30 1 by 2. But we have to multiply with reciprocal to solvation. So you can get root 2. Second option is the correct answer. In the rainbow, the innermost color of the cone is violet. N plus L value of 4s is. For 4s orbital, n value is 4, but L value is 0. So 4 plus 0, 4. Option 4. The value of latent heat of fusion of ice is 80 calories per gram. First option is the correct answer. Number of protons present in Na plus ion. Na with atomic number 11. So it has 11 electrons. But for Na plus, it is giving an electron, it is losing 1 electron. So it has 10 electrons. Option 4 is the correct answer. Which of the following is a Dauberny triad? In the given one, fourth option is the correct answer. Sulfur, selenium and tellurium. Okay, sulfur atomic weight 32, tellurium atomic weight is 125. If you divide that one, you will get 78, which is the atomic number of selenium. Bond energy is measured in. Bond energy is measured in kilojoule per mole. Okay, or it can be given as kilojoule mole inverse also. Okay, option 4 is the correct answer. Tesla is unit of magnetic field density. Second option is the correct answer. Electric resistance, the unit of electric resistance is ohm. The unit of induced current is EMF, electromotive force, that is volts, and potential difference also volt.
The volume of hydrogen liberated when 92 grams of sodium reacts with excess of water at STP. Here, if you find number of moles of the sodium, it is given 92 by 23. Okay, so 4 moles. When 4 moles of sodium is reacting with water, it will give 22.4 into 2, that is 44.8 liters 44.8 liters of hydrogen. Okay, so option 3 is the correct answer. A bulb marked as 120 watts and 120 volts, then the resistance offered by the bulb is. Here they give power of bulb, that is 120 watts. We know the formula power of bulb, P is equal to VI. According to Ohm's law, in spite of I, we can write V by R, then the formula changes into V square by R. So power P is equal to V square by R. From there we can get R is equal to V square by P. That is equal to, here V square means 2 times we have to multiply potential difference 120 into 120 by power 120 watts. 120 cancels and we can get 120 ohms. So first option is the correct answer. The magnification value of a mirror is plus 1.25. Then it forms dash image. The meaning here, if we observe, the magnification is more than 1. So the magnified or enlarged image we can get. The value is positive. When we will get positive enlarged image, it must be a concave mirror and the object must be placed in between the pole and focus. Then only we can get the virtual enlarged and direct image. So third option is the correct answer. CaSO4 half H2O is known as. CaSO4 half H2O is the formula for plaster of Paris. Option 3 is the correct answer. CMC means, CMC regarding soaps, CMC abbreviation is critical missile concentration. Okay, option 4 is the correct answer. The relation between magnetic force on change when there is an angle theta between the direction of field B and velocity of charge V is, the formula is QVB sin theta. Third option is the correct answer. The critical angle of the diamond is 24.2 degrees. So it is less than 26 degrees. Among the given options, first option is the correct answer. Correct form of equation for formation of sodium oxide in the following. In the given one, sodium oxide formula Na2O. So 2 Na atoms and 1 oxygen atom should participate in the reaction. So 2 Na plus and O2 minus gives rise to Na2O. Option 3 is the correct answer. Bauxite is dash ore. Bauxite is an oxide ore. So bauxite is the ore from which we will get aluminium. So in this oxygen is present. So it is an oxide ore. Ethanol is also called as ethyl alcohol. Ethanol is also known as ethyl alcohol. Option 2 is the correct answer. X MgOH twice plus YH2SO4 gives rise to MgSO4 plus 2H2O. If you balance the equation, what are the values of X and Y? Here on the left side 1 magnesium is there. On the right side also 1 magnesium. Okay. On the left side total 4 hydrogens are present. On the right side also 4 hydrogens are there. On the left side 2 oxygen atoms are there. On the right side also 2 oxygen atoms. Sulfate ion, 1 is present on the left side and 1 is present on the right side. So we will give X and Y value as 1 and 1. Option 2 is the correct answer. E is equal to delta phi by delta T is known as dash law of induction. It is called Faraday's law of induction. Third option is the correct answer. A silicon chip is used in an integrated circuit of a microcomputer, has a mass of 2.80 milligrams. Then the number of atoms in the silicon present in the chip is, it is equal to its Avogadro number 6.022 into 10 power 23. Option 1 is the correct answer. See, in 71, one structure, IUPAC name is, we have to tell for the given structure. Here 2,2-dimethyl E-ethyl
pentanol is the correct answer. See, 2,2-dimethyl, that means on the second carbon methyl group is present 2 times, so 2,2-dimethyl. On the fourth carbon ethyl is present, ethyl group is present, so 4-ethyl, and total 5 carbon atoms are present, so pentan. When OH group is there, we have to add the second suffix as ol, so option 2 is the correct answer. The given E is equal to delta phi by delta T is known as Faraday's law of induction. Third option is the correct answer. 10 picometers is 10 power minus 12 centimeters. We have to know the values of 10 power minus 6 is minus 3 is milli, 10 power minus 6 micro, 10 power minus 9 nano, 10 power minus 12 pico. So here 10 power minus 12 centimeters is 10 picometers. Fourth option is the correct answer. An object of 5 centimeters tall is placed before a spherical mirror at 20 centimeters distance so as to form a virtual image of 10 centimeters tall. Then the focal length of the mirror is. If we observe carefully, the image distance is more than object distance, and that is a virtual image. So we can say that the given mirror is a concave mirror and the object is placed in between the pole and focus. We know the formula of magnification minus V by U. Magnification is equal to minus V by U, that is equal to Hi by H naught. If we substitute the values in the formula, we can get V is equal to 40 centimeters. So we know the value of U and V, substitute in the mirror formula 1 by F is equal to 1 by U plus 1 by V and calculate, then we can get the focal length of the mirror is minus 40 centimeters. First option is the correct answer. If the absolute refractive index A, B, C are 1.31, 1.34 and 1.44 respectively, then the optical density of A, B, C in descending order is, in the given which has the refractive index more, that has more optical density. So if we write that in descending order, C has more optical density than B, and B has more optical density than A. So C is greater than B, greater than A. Second option is the correct answer. Good evening students. Today we are going to discuss another model paper of biological science. So first 76. Organisms which use seawater for transport or circulatory system are here parajovans. Parajovans, like sponges, they use the seawater for their transportation of different materials. Anyway, seawater currents are not reliable, so these organisms, they create their own currents by beating the flagella. Next 77. Diastolic pressure of a healthy human being is. So here in the blood pressure or BP, there are two readings. Means, for example, the normal BP of a human being is 120 mm of Hg by 80 mm of Hg. In that 120 mm of Hg, it denotes the systolic pressure, and 80 mm of Hg is the diastolic pressure. Next 78. Cause of diluted urine is the. So here cause of diluted urine is the absence of vasopressin. So vasopressin is the hormone released by pituitary gland. This gland helps to convert the diluted urine into concentrated urine. If the vasopressin is not released properly, the urine becomes diluted and the person lead to frequent urination. That condition we called as diabetes insipidus. Next 79. The total amount of urine excreted by a human per day is about. Here answer is option 2, 1.6 to 1.8 liter. Means a normal healthy human being, the range of urine excreted per day is between 1.6 to 1.8 liter. It varies based on the intake of fluids, those all. Next, heparin used in dialysis acts as a. Here answer is anticoagulant. So during in the person whose both kidneys are failed, for that persons, here they perform the doctors perform the dialysis process. In the dialysis process, the
blood is purified or filtered by the dialysis machine. How the kidneys in our body filter the blood to remove the nitrogenous wastes. In the same way, dialysis here doctors collect the blood of a person from his main artery, and after that they sent it to the dialysis machine. But before the blood was entered into the dialysis machine, the blood is mixed with an anticoagulant known as heparin, and in the dialysis machine blood filtered, and after that again by mixing anticoagulant heparin, the blood is injected into the person's body through his veins. Next, 81. Taking of protein rich diet will result in more formation of this compound of urine. Here answer is urea. So when you are taking more protein rich food like either pulses, meats, those all, by taking protein rich food, the amino acids present in the proteins will be degraded into urea. So here when you take more protein rich diet, it lead to the formation of more urea in the urine. Next, uremia is a condition caused by the dysfunctioning of this organ. So uremia is the condition of the person in whom those both kidneys are failed, their blood is not get filtered, and their body is accumulated and filled with the all toxic poisonous nitrogenous wastes. That condition we called as uremia. So here answer is kidney. 83. Pollen of this plant causes skin allergy and asthma. So here the plant known as Parthenium, even we are seeing our surroundings also, this plant mostly widely present on the sides of road. This Parthenium pollen grains, if we inhale means it leads to causing of asthma, even it will also cause skin allergy. Next, 84. Waste products get stored in the fruits, leaves in the form of solid bodies called answer raphides. Option 1 raphides. So the plants are able to store waste materials in different parts of its body in the form of different, like alkaloids, like resins. In the same form, the plants store some of the waste materials in the form of solid bodies like raphides in fruits and leaves. Next, main component of myelin sheath of a nerve cell are, here answer is Schwann cells and fatty materials. The neuron mainly contain two parts, cell body and axon. The covering the layer of axon is composed of Schwann cells and fatty materials. Next, 86. Number of cranial nerves in a human body are total 12 pairs. So totally you are having 43 pairs of nerves in your peripheral nervous system. In that, out of that 43, 12 pairs are cranial nerves, means which are originated from the brain, and the remaining 31 pairs are called spinal nerves, which are originated from spinal cord. Next, 87. Main organ affected in sugar diabetes is, here answer is pancreas. The pancreas is the main affected organ in sugar diabetes. Next, 88. The hormone is called fight or flight hormone. Here answer is adrenaline. Adrenaline is a hormone released during frightened situation. This is also called as fight or flight hormone. This is released by your adrenal gland, which are present in the both kidneys. Next, a plant called Mimosa pudica shows this movement. Here this plant we called as generally in Attipatti or touch me not plant. This touch me not plant, when you touch immediately it closes its leaves. So this movement we call as thigmotropism. Next, common mode of 90th. Common mode of asexual reproduction in algae, fungi and many land plants is, here answer is fragmentation. So fragmentation is the type of reproduction in which the organism divide into many fragments. Here each fragment will be able to form new plant or new algae. So next, 91. The hormone helps in breaking the dormancy in seeds and buds. So in these plant hormones, out of these all plant hormones, gibberellin is the hormone which help to breaking the dormancy in seeds and buds. For example, abscisic acid is the hormone, it just promotes the dormancy of seeds, but gibberellin acid, it just breaking the dormancy of seeds and it help to germinating the seeds. Next, secretion of this gland help in neutralizing the acidity and lubricating the urethra.
So in the male reproductive system, the secretion released from the Cowper's gland help to neutralizes the acidity and acidity of the semen. At the same time, it lubricating the urethra to passage of the sperms. Next 93, rhizome is seen in. Here answer is ginger. Rhizomes are seen in the ginger. These are rhizome is the modified stem which is used in vegetative reproduction. So here these for example in the onion, bulbs are the vegetative propagation structures. Garlic, next colocasia means calm is used for vegetative propagation. Next 94, a tubular structure which contains the blood vessels that connect the embryo with placenta. Here answer is umbilical cord. Umbilical cord is a structure, tube-like structure which connects the embryo with placenta. Next 95, unisexual flowers can be seen in the following. Here coconut, papaya, bottle gourd, these all are the examples for flowers. Plants having unisexual flowers means they are having either male flowers or female flowers. Next 96, a passage of compatible male sex in a flower is pollen tube. So once the pollen grains start germinating, they form long tube known as pollen tube. It reaches to embryo sac and it carries two male sex cells. Next, after fertilization, the ovule develops into seed. Answer is seed. So after fertilization, the ovule develops into seed and the ovary develops into fruit. Next 98. Duplication of chromosomes occurs during this phase of interphase. So here answer is S phase. In the interphase, there are totally 3 stages are present: G1 phase, S phase and G2 phase. In the test phase or synthetic phase, the duplication or doubling of chromosomes takes place. Next 99. The nerve plays an important role in carrying hunger signals to brain from the stomach. So here once the sugar level in the glucose level or sugar level in the blood falls, immediately it sends signals to brain and the brain recognizes it and it just sent information to your stomach to create hunger signals. So in that the 10th cranial nerve and diencephalon of your forebrain plays an important role, and the vagus nerve is the another name for 10th cranial nerve. So here answer is option 4, both 1 and 2. Vagus nerve and 10th cranial nerve both are same only. Next 100, experiments on conditional reflexes were conducted by here Ivan Pavlov. Pavlov was a Russian scientist who experimented on conditional reflexes by studying the dog. Thank you, students.